వెల్కమ్ టు అవర్ ఛానల్ మనదేశీ వంటలు. నేను మీ అన్నపూర్ణ. ఇది మామిడికాయల సీజన్ కదండి. సో అందుకని మనం ఇప్పుడు మామిడికాయ తురుము పచ్చడి చేసుకుందాం రండి. శుభ్రంగా కడిగిన మామిడికాయలను వాటిపైన ఉన్న తొక్కని ఇలా శుభ్రంగా కత్తితో కానీ పిల్లలతో పీలింగ్ అయినా చేసుకోవాలండి. ఎందుకంటే ఇది చట్నీలో అంత బాగుండదు. సో అందుకని దీన్ని పీలింగ్ చేసుకోవాలి ముందర. చూడండి ఎంత బాగా పీలింగ్ వచ్చేస్తుందో చూడండి. నాకు పీలర్తో కంటే కత్తితోనే తొందరగా వస్తుందండి. అందుకే నేను ఇక్కడ కత్తిని యూజ్ చేస్తున్నాను. మీరు ఖచ్చితంగా పీలర్తోనే యూజ్ చేయండి ఖచ్చితంగా. చూడండి ఎంత బాగా వచ్చిందో. అదేవిధంగా ఇంకా మిగిలిన హాఫ్ని కూడా అదేవిధంగా పీలింగ్ చేసుకుంటున్నాను చూడండి. ఈ తొక్క అలాగే ఉంటే తురుముకునే టైంలో కొంచెం ఇబ్బంది అవుతుందండి. సో అందుకనే ఇలా పీలింగ్ చేసుకోవాలి శుభ్రంగా. అప్పుడే మనకి ఈజీగా తురుము అవడానికి ఛాన్సెస్ అనేటివి ఎక్కువగా ఉంటాయి అన్నట్టు. సో చూడండి ఎలా వచ్చింది మన మామిడికాయ. మిగిలిన అన్ని కాయలను కూడా ఇలాగే చేయాలి. చూడండి ఎంత బాగా కనిపిస్తుందో వైట్గా. మిగిలిన మామిడికాయలను కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతూ అన్నిటినీ ఇదే విధంగా పీలింగ్ చేసేసుకోవాలి. చూడండి నేను అన్నిటినీ పీలింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఉన్నాయి ఈ మామిడికాయలు. ఇప్పుడు వీటిని మంచిగా తురుముకోవాలండి. దాంట్లో పెద్ద సైజు ఉంటుంది కదా, పెద్ద కన్నులు అంటాం మనం. ఆ పెద్ద కన్నుల్లో తురుముకున్నట్టయితే అప్పుడప్పుడు మధ్యలో పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. మరీ చిన్న దాంట్లో తురిమినట్లయితే మనకు అంత టేస్టీగా అనిపించదు. ఒకవేళ అనిపించినా బాగుండదండి. సో అందుకని మనం ఈ పెద్ద కన్నులతోనే తురుముకుందాం. చూద్దాం రండి. చూడండి పెద్ద కన్నులతో తురుముతున్నాను నేను. ఈ తురుము చూడండి చాలా పెద్దగా మంచిగా అనిపిస్తుంది చూడడానికి. అసలు నిజానికి ఇలా పెద్ద కన్నులతో తురుముకున్నట్టయితే మామిడికాయ ఫ్లేవర్ని మనం మిస్ అవ్వము అసలుకి. చూడండి నేను తురుముకున్న తర్వాత ఎలా వచ్చిందో ఇదంతా. చూడడానికి అటుకుల్లాగా చాలా బాగుంది కదండి. ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతూ మిగతా అన్నింటిని కూడా తురుముకోవాలి. చూడండి నేను తురుముకున్న తర్వాత ఎలా ఉందో ఈ తురుమంతాని. రండి ఇప్పుడు స్టవ్ని వెలిగించుకోవాలి. దాంట్లో పోపు పెట్టుకోవాలి. దానికి సిద్ధం చేసుకుందాం మనం ఇప్పుడు. పోపు అనేది వేడిగా ఉన్నప్పుడే మనం వీటిని వేయకూడదండి. కొంచెం చల్లారిన తర్వాత వేయాలి. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన బాణలి ఉంచుకోవాలి. బాణలీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. చూడండి ఈ స్పూన్తో నేను 2 స్పూన్లు వేసుకుంటున్నాను. నేను 5 మామిడికాయలు తీసుకున్నాను. వాటికి ఇది ఆయిల్ సరిపోతుంది కరెక్ట్గా. మీరు ఎక్కువ తీసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగానే తీసుకోండి, పర్లేదు. ఆయిల్ కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత దాంట్లో కొన్ని మెంతులు వేసుకోవాలండి. మెంతులు మంచి ఫ్లేవర్ని ఇస్తాయి. అసలు మెంతులు మంచి, ఒంటికి కూడా చాలా మంచివి. ఉత్తవి తినడం అంటే మన వల్ల కాదు కాబట్టి ఇట్లాంటి టైంలోనన్నా వేసుకొని తినడానికి ట్రై చేద్దాం రండి. వేగిపోయినాయండి మెంతులు. చూడండి వేగిపోతున్నాయి చక్కగా. ఆవాలు కూడా వేగిపోయాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు అలా కలుపుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కలర్ బ్రౌన్ కలర్లోకి చేంజ్ అవుతుంది. చూసారా, కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మంటని తీసేయండి, అసలు అవసరం లేదు. దీంట్లో కరివేపాకు వేసుకుంటున్నానండి, ఫ్రెష్ కరివేపాకు. చూడండి ఎలా చిటపటలాడుతుందో. ఇలా పోపు కింద మంట తీసి పెట్టుకున్న తర్వాత మామిడికాయ తురుము ఉంది కదండి, దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు. మా దగ్గర కొంచెం ఉప్పు తక్కువ తింటాం, సో అందుకని ఉప్పు తక్కువ వేస్తున్నా. ఇది పచ్చడి కాబట్టి కారం ఎక్కువగానే వేసుకోండి. 2.5 స్పూన్లు వేసుకుంటున్నాను నేనైతే. అట్లాగే 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా దీంట్లోనే యాడ్ చేసుకొని కిందనే కలిపి పెట్టుకోవాలి మ్యాక్సిమం. అలా పెట్టుకున్నప్పుడే పోపులో కలపడానికి చాలా ఈజీగా వస్తుంది. పసుపు ఉప్పు కారం కలిపి కిందనే కలిపి పెట్టుకుంటున్నాం కాబట్టి మనము ఇంకా పోపులో వేసి కలపాల్సిన అవసరం అనేది లేదు. సో జాగ్రత్తగా ఈ మిశ్రమాన్ని తీసుకొని వెళ్ళి పోపులో వేసుకోవాలి. దీంట్లో ఫ్లేమ్ లేదండి, నేను మంట తీసేసాను అప్పుడే. దీంట్లో వేసుకొని కొంచెం సేపు అలా ఉంచండి. అప్పుడే వెంటనే కలపకూడదు దీన్ని. కొద్దిసేపు అలా ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచండి, పర్లేదు, ఏం అవ్వదు. 2-3 మినిట్స్ ఉంచిన తర్వాత అవన్నీ కలిసేలా మంచిగా కలుపుకోవాలండి. ఎందుకంటే ఈ టైంలోనే ఉప్పు కారం అన్నీ కలుస్తాయి ఒక దగ్గర. చూడండి దాన్ని నేను సర్వ్ చేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత ఇలా సర్వ్ చేసుకొని తినేసేయడమే, ఇంకేముంది. దీన్ని రొట్టెతో తిన్నా, అన్నంతో తిన్నా, దేంతో తిన్నా కానీ రుచి అమోఘంగా ఉంటుంది అసలు. ఖచ్చితంగా ట్రై చేయండి మీరు కూడా. అలాగే మీరు ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందనేది నాకు ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టైం ఒక మంచి రెసిపీతో వస్తా. ఓకేనండి, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ షేర్ కూడా. థ్యాంక్ యూ సో మచ్.